రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం మరికొద్ది రోజులలో ముగియనుంది. సో చివరి వారానికి వచ్చేసినాం. ఇక ఏం సమీకరణాలు మారినా ఇక ఏం చేసినా ఈ వారం రోజులనే. కాకపోతే ఈ వారం రోజులు అనేది గతంలో వీళ్ళు చేసినటువంటి ప్రచార శైలి కావచ్చు, వీళ్ళ యొక్క వ్యూహాలు కావచ్చు, వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు, జెండాలు ఎజెండాలు అవన్నీ కలుపుకొని ఈ వారం రోజుల్లో ఏమన్నా మార్చడానికి అవకాశం ఉంటుంది. సో స్మాల్ స్కేల్లో మాత్రమే ఈ నెరేటివ్ మార్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వారం రోజులలో ఏం జరగబోతోంది, గత కొన్ని నెలల నుంచి ఈ నోటిఫికేషన్ పడ్డ కాడ నుంచి అంతకంటే ముందు నుంచి ప్రచార శైలి ఎట్లా కొనసాగింది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడే అవకాశం ఉంది, ఎవరు బలాబలాలేంది, ఎవరు ప్లస్ ఏంది మైనస్ ఏంది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇది దట్టు మనం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, అట్లాగే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ నుంచి. సో జనరల్గా పార్టీ సింబల్ మీద ఓట్లు కావు, కాకపోతే పార్టీల మద్దతు ద్వారా వాళ్ళకు పోటీ చేస్తారు కాబట్టి ప్రాతినిధ్యం వహిస్తారు. చిన్నమ్మాయి లంజరెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి. సో క్లియర్గా మనకు కనబడుతోంది ముగ్గురు మధ్య ప్రధానమైన పోటీ ఉండబోతోంది. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, ఇండిపెండెంట్లు కూడా పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన పోటీ ఈ ముగ్గురు మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఇక క్లియర్గా ఈ ముగ్గురు సంబంధించి ప్లస్ మైనస్లో ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్ థింగ్స్ అంటే ఒక ఓటరు గ్రాడ్యుయేట్ కానీ ఒక ఓటర్ కానీ లెక్కలో తీసుకునే కొన్ని అంశాలు ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో లెక్కలో తీసుకునే అంశాలు కులం. సో కులానికి వచ్చేసి కులం విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈ ముగ్గురు సంబంధించిన కులం ఒకసారి తీసుకుంటే రెడ్డి అందరు తెలిసిన ముచ్చటనే కనిపిస్తుందా బ్లాక్ కలరు, ఈయన రెడ్డి, ఈయన బీసీ, ఈయన రెడ్డి సామాజిక వర్గం. సో జనరల్గా ఒక అభ్యర్థి ఎన్నికలు ఉండగానే మన రాష్ట్రంలో మన దేశంలో కులాల ప్రభావం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా కులం అనే అంశాన్ని ముందడుగా చూస్తారు. సో రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం. ఇక పార్టీల తర్వాత ఏం చూస్తారు, పార్టీ ఏ పార్టీ వాడో చూస్తారు. పార్టీకి వచ్చేసి ఇక్కడ అధికార పార్టీ అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నాడు. ఈయన కలిసి వచ్చే అంశమా లేదంటే పార్టీల విషయానికి వస్తే అధికార పార్టీ. ఇక్కడ ఇది లైఫ్ లైన్ పార్టీ అంటారు నేను, ఎందుకంటే లైఫ్ లైన్ ఇక్కడ నేను పార్టీని లైఫ్ లైన్ అంటలేను. ఈ మధ్యకాలంలో అభ్యర్థులంతా కూడా లైఫ్ లైన్ లాగా వాడుకుంటారు ఈ పార్టీ. లైఫ్ లైన్ అంటే గొప్ప విషయం, అంటే ఇక ఊపిరి పోతున్న టైంలో ఖచ్చితంగా అత్యవసరమైన పరిస్థితుల్లో ఆక్సిజన్ లాంటిది పార్టీ. అట్లాంటి సందర్భాల్లో ఈయన బీఎస్పీ పార్టీ కూడా జరిగింది. ఇంకా మిగతా చాలా పార్టీలు తిరిగిండు, అది నెగిటివ్ పాయింట్స్లో తీసుకొద్దాం. మొత్తంగానే ఇక చివరి క్షణంలో పోటీలో ఉండాలి కాబట్టి ఏదో ఒక సింబల్ ఉండాలి కాబట్టి ఏదో సింబల్ తోటి ప్రియారిటీలో ముందు రావాలి కాబట్టి బీఎస్పీ పార్టీని ఎంచుకున్నాడు. లైఫ్ లైన్ పార్టీ అనుకున్న కొద్దిసేపు. ఆ తర్వాత ఇది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేకపోవడం వల్ల ప్రతిపక్ష పార్టీ అని చెప్తాం. భారతీయ జనతా పార్టీ అందరు తెలిసిందే, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక రకంగా. బీజేపీ ప్రతిపక్ష హోదా నిర్వర్తిస్తుంది, ఎందుకైనా మంచిది. అధికార పార్టీ ఎట్లా అధికార పార్టీ జనాలంతా చూస్తారు. అండ్ అవతల సైడ్ బీఎస్పీ పార్టీ నుంచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి లాగానే చూస్తారు. ప్రతిపక్ష హోదాలో అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆఫ్టర్ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా చిన్నమ్మాయి లంజరెడ్డిని చూసే అవకాశం అవుతుంది. అక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ పార్టీలకు సంబంధించి సపోర్ట్ విషయం తీసుకుందాం. ఈ పార్టీలకు సంబంధించి సపోర్టు ఏ రకంగా ఉంది, ఇక్కడ ఇది ఎందుకు రాస్తున్నా అంటే ఈ అంశం అనేది అందరికీ సంబంధించినట్టు. ఈ సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు బాగా అని ఒకసారి లెక్కలు తీసుకున్నట్టయితే ఇక్కడ నో సపోర్ట్ ఫ్రమ్ పార్టీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఎవరికి, ఈయనే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి వాస్తవానికి ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ దక్కట్లేదు, ఎమ్మెల్యేల సహకారం లేదు. నో సపోర్ట్ ఫ్రమ్ పార్టీ అండ్ ఎమ్మెల్యేస్ అనొచ్చు లేదా మినిస్టర్స్ కూడా. సో ఎమ్మెల్యేల నుంచి మినిస్టర్ల నుంచి అనుకున్న స్థాయిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సహకారం అయితే అందట్లేదు. ఇక్కడ ఈయనకు ప్రైవేట్ ఆర్మీ పనిచేస్తుంది, మొత్తానికైతే ప్రైవేట్ టీం.
ప్రైవేట్ టీము, అట్లాగే ఆయన స్వతహాగా ప్రొఫెసర్ కాబట్టి, లెక్చరర్ కాబట్టి ఆయనకు సంబంధించిన విద్యార్థులు కొంతమంది విద్యార్థులు పనిచేస్తారు నాకు. సో విద్యార్థులు ఇక ఈయనకు వచ్చేసి ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎందుకంటే చాలామంది ఎంపీలే ఉన్నారు కాబట్టి, ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు కేంద్ర సహాయ మంత్రిగా. సో రకరకాల హోదాలో జాతీయ స్థాయిలో పార్టీ నుంచి అనుకున్నంత స్థాయిలో సహకారం అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అభ్యర్థికి అయితే దక్కుతుంది ఖచ్చితంగా. ఇక డబ్బుల విషయానికి వద్దాం ఒకసారి. ఇక్కడ మనీ ఇప్పుడు ఏదండి పార్టీలు అయిపోయినాయి, వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించిన సపోర్ట్ ఎట్లుందో చూసినాం. ఇప్పుడు డబ్బుల విషయానికి వస్తే కూడా చాలా సిమిలర్గానే ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. సో ఒకసారి పార్టీ అంశానికి వస్తే, మనీ విషయానికి వస్తే డబ్బులకు కుదవలేదు. సో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి డబ్బులకు కుదవలేదు, డబ్బులు బాగానే ఉన్నాయి, పర్లేదు. ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు ఉన్నంతలో పర్వాలేదు. ఉన్నంతలో పర్వాలేదు అంటే అంత దండిగా వీళ్ళంత డబ్బులు ఉన్నాడు కాదు, కానీ అట్లా కానీ పేదవాడు కూడా ఏం కాదు, పర్వాలేదు. ఇక చిన్నమాయిల అంజిరెడ్డికి కూడా డబ్బులు అవసరం లేదు. డబ్బులు అవసరం లేదని ఎందుకంటున్నా అంటే, ఆయన కూడా వ్యాపారాలు ఉన్నాయి, కాకపోతే వీళ్ళకు వేరే వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకు వేరే వ్యాపారాలు ఉన్నాయి. ఈయన లెక్చరర్గా పనిచేసిన డబ్బులు అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆల్రెడీ జీతం కూడా వెనక్కి ఇచ్చేస్తా, ప్రతి నెల ఎమ్మెల్సీగా ఏదైతే జీతం వస్తుందో ఆ జీతాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఒక్కొక్క నెల ఒక్కొక్క పాఠశాల కేటాయిస్తా అని చెప్పాడు. అది మన ప్లస్ పాయింట్లో చెప్పుకుందాం. ఇక్కడైతే మీకు గుర్తు చేస్తున్నా, డబ్బులు అవసరం ఆయనకు లేదు, ఈయనకు డబ్బులకు కుదవలేదు, ఈయన ఉన్నంతలో పర్వాలేదు. ఇక ముగ్గురు డబ్బుల విషయానికి ఒకసారి అట్లా పోతే, నెగిటివిటీ విషయానికి వద్దాం. ఇక అస్సలు ముఖ్యమైన పాత్ర పోషించేది ఏమైనా ఉందా అంటే, ఓటర్లని ఆకట్టుకునేది, అంటే ప్రత్యర్థులను ఆకట్టుకునేది, అభ్యర్థి యొక్క ఓటు చీలిపోయేది, వెనక్కి మారిపోయేది కూడా ఈ నెగిటివిటీ. ఇక నెగిటివిటీ విషయానికి వస్తే, వ్యతిరేకత విషయాలకు వద్దాం. ముగ్గురికి సంబంధించి ఎట్టెట్లా ఉంది వ్యతిరేకత అనేది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబంధించి చాలా వ్యతిరేకత ఉంది. ఏంది ఆల్రెడీ ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి, అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత ఏంది ఫీజుల విషయంలో. ఇంకా దాంతోపాటు ఇంకా చాలా, అంటే అటు బీజేపీ వాళ్ళు కానీ, ప్రసన్న హరికృష్ణ టీం కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మీద ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, 317 జీవోకి సంబంధించిన పోరాటం చేయలేదు, జీవో అప్పుడు ఎక్కడ వేయను, టీఎస్పిఎస్సి అంటే ఇప్పుడు టీజీపీఎస్ అయింది, పేపర్ లీక్ అప్పుడు ఏడిపోయాను, అట్లాగే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎక్కడ పోయాను, ఫుడ్ పాయిజన్ అప్పుడు ఎక్కడికి పోయాను, అట్లాగే గ్రూప్ 1 ఇష్యూ అయినప్పుడు, గ్రూప్ 1 ఇష్యూ, పిఆర్సి. సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు? 2018లోనో ఎప్పుడో పార్టీలో ఉన్నా అంటున్నావు. నీ సొంత ఊరు కొడిమ్యాలకు కూడా ఎప్పుడు పోయినోని కాదు. ఆ కొడిమ్యాలలో ఎప్పుడన్నా నీ దగ్గరకు వస్తే కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమైనా కన్సెషన్ ఉండదు, ఏముండదు. సో విద్యను వ్యాపారంగా చూసే నువ్వు ఎప్పుడు కూడా రాలేదు అనే విధంగా నెగిటివిటీ తల్లిదండ్రులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, అండ్ అఫ్కోర్స్ అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అధికార పార్టీ కొన్ని విషయాల్లో వైఫల్యం చెంది ఉంటుంది ఆటోమేటిక్గా. ఎక్కడో ఏ పార్టీ అధికార పార్టీ అయినా పూర్తి స్థాయిలో సక్సెస్ కాదు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఇప్పుడు దానికి అధికార పార్టీకి సంబంధించిన అడ్వాంటేజ్ తీసుకోవడంలో ఎట్లయితే హక్కు ఉందో దానికి సంబంధించిన నెగిటివిటీని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా ఈయన ఓటు బ్యాంక్ మీద
ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు నుండి వ్యతిరేకత 370 జీవో ఇట్లా కొన్ని అంశాలలో ఓటర్స్ అనే వాళ్ళు ఆసక్తి చూపకుండా కొన్ని అంశాలలో ఆల్పూర్ నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. ఇక ప్రసన్న హరికృష్ణ గారికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా చాలా అంటే నెగిటివిటీస్ వెతుక్కోవాలి ఖచ్చితంగా. అంతగానం చూడగానే కనబడే నెగిటివిటీస్ లేకపోయినప్పటికీ కూడా ఆయన కూడా కొన్ని బ్లండర్స్ కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు. జరుగుతున్న విషయం ఏంటంటే చాలా వరకు బీఎస్పీ పార్టీకి వేయండు చాలా సంతోషపడ్డారు. బహుజనులకు సంబంధించిన పార్టీ, కాన్సీరామ్ ప్రారంభించినటువంటి పార్టీ, అంబేద్కర్ జయంతి నాడు మొదలుపెట్టినటువంటి పార్టీ. సో మనం 85% పైగా మనం ఉండగా 15% కోసం ఎందుకు కోట్లాట, పదండి ముందుకు, పదండి దోసుకు అనుకుంటా మనం ఎంత అసెంబ్లీ వైపు నడవాలి, మన కాలం మీద మనమే నడవాలి, ఓటుదో నోటుదో అని కొనసాగినటువంటి సిద్ధాంతంతో కొనసాగినటువంటి పార్టీ మద్దతు కోరి ఎక్కడ కూడా ఆయన ప్రచార పర్వంలో బీఎస్పీకి సంబంధించిన మహనీయుల ఫోటోలను ప్రదర్శించడం కానీ వాళ్ళ గురించి ప్రస్తావించడం కానీ చేయట్లేదు. ఏ కరపత్రం మీద కూడా కాన్సీరామ్ గారి ఫోటో కానీ లేకపోతే ఆ పార్టీ మన మాయావతి గారి ఫోటో కానీ ఇట్లా స్థానికంగా ఉన్న మరి బీఎస్పీ పార్టీ నాయకులతో ఎంత సమన్వయం చేస్తున్నారా లేదో తెలియదు. ఆ క్యాడర్ ఎంత ఉందో కూడా చాలా ఐడియా లేదు. కాబట్టి కాన్సీరామ్ను మర్చాడు నెగిటివిటీకి వచ్చేసరికి. కాన్సీరామ్ ఎక్కడ, మాయావతి ఎక్కడ, సో ఇట్లా చాలా సింబల్స్ మిస్ అయ్యాడు. బ్యాలెట్ పేపర్లో కేవలం బ్యాలెట్ పేపర్లో ముందు వరుసలో రావడానికి మాత్రమే బ్యాలెట్ పేపర్లో ముందు రావడానికి మాత్రమే బీఎస్పీ పార్టీ ఎంచుకున్నాడు అనే ఒక విమర్శ కూడా ఉంది. దాంతోపాటు అన్ని పార్టీల మద్దతు ఇవ్వడం. అయితే ఈయన స్టడీగా ఆల్పూర్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేసిండు. ఓకే, చిన్నమయ్య లంజిరెడ్డి భారతీయ జనతా పార్టీ నేపథ్యం కలిగి ఉన్నాడు. వాళ్ళ భార్య సంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ అనుకుంటా. సో ఆమె అక్కడ భారతీయ జనతా పార్టీలో ఉంది, వాళ్ళ కుటుంబం భారతీయ జనతా పార్టీలో ఉంది అనుకుందాం. వేరేజ్ ప్రసన్న హరికృష్ణ బీజేపీ మేము ఎన్ని పార్టీలకు ట్రై చేసి తెలియదు, దాదాపుగా అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల నుంచి టికెట్ అంటే మద్దతు కోసం ప్రయత్నించిండు. అంటే నిలకడగా ఇండిపెండెంట్గానే వ్యవహరిస్తా, ఇండిపెండెంట్గానే ముందుకెళ్తా అనే ఆలోచన లేకుండే. సో ఇవాళ ఈ పార్టీ నుంచి నిలబడవచ్చు, రేపు పొద్దున గెలిచినాక ఇంకో పార్టీకి పోవచ్చు లేదా ఇంకో పార్టీకి పోవచ్చు అనే అనుమానాలు జనాలకి వదిలేసిండు ప్రసన్న హరికృష్ణ. సో ఖచ్చితంగా ఒకటే మాట మీద నిలబడతాడు లేదా ఒక పార్టీకి వెంబడే ఉంటుంది అనే క్లారిటీ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ ఈయన మైనస్ కూడా అదే, అన్ని పార్టీల మద్దతు కోరడం మైనస్, ఈయనకు మద్దతుకు ప్రయత్నం. సో ఇది నెగిటివిటీ. ఈయనకు కాన్సీరామ్ మాయావతి లాంటి వాళ్ళ పేపర్లు కనబడకపోవడం, బ్యాలెట్ పేపర్లు ముందుకు రావడానికి మాత్రమే ఎంచుకోవడం, అన్ని పార్టీల మద్దతు కోసం ప్రయత్నించడం, ఇట్లా రేపు పొద్దుగాల కూడా ఒకవేళ గెలిపించినా ఏ పార్టీకైనా పోతాడేమో, మన కోసం కొట్లాడుతూ లేదో అనే ఒక అనుమానం. ఇది ఒక నెగిటివిటీ ఉంటే ఇక పొలిటికల్గా ఆయనకు పెద్ద ఓకే. ఇక చిన్నమయ్య లంజిరెడ్డి విషయానికి వద్దాం. చిన్నమయ్య లంజిరెడ్డి విషయానికి వచ్చేసరికి ఈయనకున్న నెగిటివిటీస్ విషయానికి వస్తే పెద్దగా పొలిటికల్ అంటే ఒక భార్య డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మినహా పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పటికే పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉండడం, పొలిటికల్గా కార్యక్రమాలు లాంటివి అయితే ఎక్కువ ఏం చేయలేదు. కేవలం సామాజిక కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ ఏదో ఆయనకు ఉన్నంతలో సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటారా, ఇంకేంత అంటారా, ఇంకోటి అంటారా, అలాంటి ఆయనకు వ్యాపారం ఉన్నాయి కాబట్టి కొంత సర్వీస్ చేసుకుంటారు అయితే పోయాడు, ఆ సర్వీస్ మాత్రమే. అయితే ఇక్కడ విద్యా సంస్థలు కానీ విద్యార్థులతో విద్యా సంస్థలు లేదా వ్యాపారాలు అందాం ఇక ఎట్లయినా సరే లేకపోవడం ఒకటి, విద్యార్థులతో నేరుగా సంబంధాలు లేకపోవడం, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్పూర్ నరేందర్ రెడ్డికి ఏమో విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యా వ్యాపారాలు ఉన్నాయి సంస్థలు అనే కంటే కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి నెగిటివిటీ ఉంది, రకరకాల ఏదో ఒకటి ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటుంది, కొంత నెగిటివిటీ పాజిటివిటీ ఉంది. ఇక్కడ వేరే ప్రసన్న హరికృష్ణ విషయానికి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ స్వతహాగా లెక్చరర్ కాబట్టి ఎంతోమంది విద్యార్థులు ఆయన దగ్గర చదువుకొని ఉంటారు కాబట్టి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ చిన్నమయ్య లంజిరెడ్డి విషయానికి వచ్చేసరికి విద్యా సంస్థలు కానీ విద్యకు సంబంధించిన వ్యాపారాలు కానీ లేవు. సో నెగిటివిటీ లేదు, అట్లా అని కనెక్టివిటీ లేదు.
సో ఇక్కడ ఇబ్బంది లేదు, అంటే ఫ్రెష్ ప్రొఫైల్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా జాబ్లోకి ఎక్కుతున్న వ్యక్తిలాగా చూడొచ్చు మనం. ఫ్రెష్ ప్రొఫైల్, విద్యార్థుల దగ్గర పోతున్నాడు, గ్రాడ్యుయేట్స్ దగ్గర పోతున్నాడు, నన్ను గెలిపిస్తే చేస్తా అని చెప్పేసి ఫ్రెష్గా ఇప్పుడైతే మనం చాలామంది ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్గా కావాలంటారు, ఫ్రెషర్కి జాబ్ లేరా అని చెప్పేసి మనం కామెంట్ చేస్తాం కూడా. ఆ విషయము మన చిన్నమేల అంజిరెడ్డికి ఖచ్చితంగా వర్తిస్తుంది. నేను ప్రూవ్ చేసుకుంటా, నాకు ఓటు ఇయ్యరు అంటుండు. అండ్ ఏమంటున్నాడంటే నా ప్రతి నెల వచ్చే ఒక జీతాన్ని ఒక్కొక్క పాఠశాలకు నేను ఇచ్చేస్తా. ఇప్పటికే పాఠశాలలో వాటర్ ప్లాంట్లు పెట్టినా, కొత్త సోషల్ సర్వీస్ కూడా చేసిన. సో స్కూళ్ళకి నా ప్రతి నెల జీతాన్ని ఇచ్చేస్తాను, నాకు డబ్బులు అవసరం లేదని చెప్పేసి చిన్నమేల అంజిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. సో విద్యార్థులతో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా చేస్తా అని చెప్పేసి అయితే అంటున్న పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయానికి వద్దాం, నెగిటివిటీ. సో ఇది అయితే ఒక నెగిటివిటీ విషయాన్ని తీసుకోవచ్చు. ఇక పాజిటివ్ అంశాలకు వద్దాం ఒకసారి. సో ఇంత పాజిటివ్ అంశాలకు వస్తే సో పాజిటివ్ అంశాలు, వ్యతిరేకత గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బలాలు అంటవా లేకపోతే పాజిటివిటీ, వీళ్ళకున్న అడ్వాంటేజెస్ తీసుకుందాం. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి వచ్చేసరికి కేవలం అధికార పార్టీ కేడర్ ఉద్యోగాలు ఇవ్వడం. ఇక్కడ వీళ్ళ విషయానికి వస్తే ఈయనకున్న డిసడ్వాంటేజ్ పార్టీకి సంబంధించిన నెగిటివిటీ, అడ్వాంటేజ్ కూడా పార్టీ ఏదైనా మెన్షన్ చేసి ఉంటే అది అధికార పార్టీ అవ్వడం ఒకటి అడ్వాంటేజ్, కేవలం ఇది మాత్రమే. అధికార పార్టీ ఒకటి, అధికార పార్టీ ఉద్యోగాలు ఇప్పించడంలో కొంత ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా ఉద్యోగాల విషయంలో కాస్త ముందంజలో ఉంది అధికార పార్టీ అని చెప్పుకోవచ్చు. ఆ విషయం మనకు వస్తే, కాకపోతే ఇక్కడ జరగాల్సిందల్లా ఈ వారం రోజుల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయట్లేదు, పార్టీ క్యాడర్ మినిస్టర్ సపోర్ట్ చేయట్లేరు. అంటే ఒక ఇండివిజువల్ ఫైట్ లాగానే చూస్తున్నారు, ఇది పార్టీకి సంబంధించిన ఫైట్ లాగా చూడట్లేరు. నరేందర్ రెడ్డికి ఏదో మద్దతు తెలిపినామా కథం వదిలిపెట్టినామా అన్నట్టుగా వ్యవహారశైలి గ్రౌండ్లో కూడా అంత పెద్ద ఎత్తున ప్రచారం కానీ సపోర్ట్ కానీ కనబడుతున్నట్లేదు. సో ఇక్కడ కోఆర్డినేషన్ మిస్ అయితే, సమన్వయ లోపం సరిదిద్దుకోకపోతే సో ఈ సమన్వయ లోపం ఈ వారం రోజులలో సెట్ అయ్యి, వారం రోజులు ఇక చాలా తక్కువ టైం ఉంది, మనం ఈ వార్త చెప్తున్న టైంలో సమన్వయం కావాలి. ఈ వారం రోజుల్లో గట్టిగా ఉధృతంగా ప్రచారం చేస్తే తప్పితే ఇక్కడ ఈయనకు చాలా నెగిటివిటీస్ అయితే ఉండే అవకాశం ఉంది. అధికార పార్టీ ఉద్యోగాల విషయంలో సమన్వయ లోపం ఇక్కడ నెగిటివ్గా అండ్ అది సెట్ అయితేనే ఏమైనా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబంధించి. ఇక బీసీ కార్డ్ విద్యార్థులు ప్రైవేట్ సైన్, ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసి బీసీ కార్డు బాగా వాడుతున్నాడు ఆయన. సో బీసీ కావడం కూడా, బీసీ కార్డ్ అంటే రాష్ట్రం అంతా బీసీ అని నినాదాలు వినబడుతున్న సమయంలో అన్ని పార్టీలు కూడా బీసీ జప చేపిస్తున్న తరుణంలో, బీసీ హవా నడుస్తున్న తరుణంలో బీసీ కార్డు అంటున్నాడు. కాకపోతే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మరి కులాలను లెక్కలు తీసుకుంటారా, బీసీ వాదము ఆ వాదం ఈ వాదం లెక్క తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారా, ఏ రకమైన ఆలోచనలు తీసుకుంటారో తెలియదు, చెప్పలేము ఇప్పుడే. సో బీసీ కార్డు అని ఒకటి అడ్వాంటేజ్ అయితే, ఈయనకు ఆల్రెడీ విద్యార్థులు ఉండడం, ఈయన సొంతంగా విద్యార్థులను కలిగి ఉండడం, విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఉండడం, అట్లాగే ప్రైవేట్ సైన్యం పనిచేస్తుండడం అడ్వాంటేజ్ ఈయనకు. ఇంకా ప్రైవేట్ సైన్యంతో పాటు ఈయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపుగా అందరికంటే ముందే ప్రచార పర్వాన్ని కొనసాగించడం. చాలా రోజుల నుంచి అంటే ఎక్కువ మంది ఓటర్లను కలిసిన చరిత్ర, ఇప్పుడు ఇంతమందిలో ఎక్కువ మంది ఓటర్స్ తోటి ఇంటరాక్షన్ ఆర్ కనెక్షన్ అంటారా అయిందో ఇది ప్రసన్న హరికృష్ణకి అయింది. ఎక్కువ మంది ఓటర్లను కలవడం, కలిసిన ప్రతి ఒక్కరు వేస్తారా అనేది తర్వాత దేశం. సో ఎక్కువ మంది ఓటర్లను కలవడం ఒకటి ప్రసన్న హరికృష్ణకి అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఇక చిన్నమేల అంజిరెడ్డి విషయానికి వద్దాం ఒకసారి. చిన్నమేల అంజిరెడ్డికి సంబంధించి అడ్వాంటేజెస్ ఒకసారి చూసుకుందాం. నెగిటివిటీ లేకపోవడం, అంటే ఆల్రెడీ ఏం పెద్ద నెగిటివిటీ అయితే ఏం లేకపోవడం, ఏం చేయలే కాబట్టి వ్యతిరేకత లేదన్నట్టు. సో వ్యతిరేకత లేకపోవడం ఒకటి, ప్రతి నెల జీతాన్ని విద్యార్థులకు జీతం స్కూళ్ళ డెవలప్మెంట్కు
స్కూల్కి ఇస్తామని చెప్పడం, అట్లాగే సోషల్ సర్వీస్ ఆయన గతంలో చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో సోషల్ సర్వీస్ కూడా అడ్వాంటేజ్ అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట చెప్పుకోవాలి. ఇక్కడ చిన్నమై లంజిరెడ్డి సంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి, పటాన్చేరు అక్కడెక్కడో. సో ఈయన అక్కడ బలంగా ఉన్నాడు, భార్య డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉంది బీజేపీ పార్టీకి సంబంధించి. ఇక్కడ వీలైతే కరీంనగర్ ఆల్పూర్ నరేందర్ రెడ్డి కానీ ప్రసన్న హరికృష్ణ కానీ కరీంనగర్ కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తులు, కరీంనగర్ ప్రాంత వాసులు. ఇక్కడ ఉమ్మడి జిల్లాల అన్నింటిలో ఎలక్షన్స్ జరుగుతుండడంతో ఇక్కడ వీళ్ళకి వేరే ప్రాంతంలో అడ్వాంటేజ్ కావాలంటే అక్కడ ఒక క్యాడర్ కావాలి, వ్యక్తిగతమైన క్యాడర్ అయితే ఇక్కడ లేదు. వేరేజ్ ఈయనకు వచ్చేసి సంగారెడ్డిలో క్యాడర్ ఉంది, అక్కడ ఓట్లు అక్కడే ఆయనకు పడతాయి. కరీంనగర్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నాడు. అక్కడ బండి సంజయ్ లాంటి వ్యక్తి బీజేపీ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కరీంనగర్లో ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి, కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఆయనతో పాటు ఈయన కూడా కరీంనగర్లోనే అంటే ప్రత్యర్థుల కంచుకోటలోనే కేంద్రంగా చేసుకొని అక్కడనే ప్రచారం నిర్వహించడం. సో తద్వారా అక్కడ ఓట్లు ఈయన తీసుకోగలిగితే కనుక ఈయనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సంగారెడ్డి ఆయన ఓట్లు ఆయనకుంటే కరీంనగర్లో వీళ్ళ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం అయితే చిన్నమై లంజిరెడ్డి చేస్తున్నాడు. దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు ప్రత్యర్థి. ఇక సో మొత్తంగా ఈ రకమైన అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎటు చూసుకున్న అటు ఆల్పూర్ నరేందర్ రెడ్డికి సంబంధించి ప్రచారాల్లో జనాలు కనబడతారని మొన్న సీతక్క కూడా గుర్కాయించిన ముచ్చట కూడా చూసినాం. అట్లనే అఫిడవిట్లలో సో వీళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ నామినేషన్ చేసినో నామినేషన్ అఫిడవిట్లలో కూడా ఈయన బీఎస్పీ పార్టీ చూపెట్టుకున్నాడు, కానీ ఎక్కడ బయట ప్రచారంలో కనబడట్లేదు. ఆల్పూర్ నరేందర్ రెడ్డి ఏమో ఉట్కూరు నరేందర్ రెడ్డి ఇంటి పేరు యాక్చువల్గా వి అని ఉండాల్సింది కనుక ఏ అని పెట్టుకుని ఆల్ఫోర్స్ అని చెప్పేసి కేవలం అఫిడవిట్ అలా ఇచ్చింది ఒకటి, ఈయన దాంట్లో పైకి రావడానికి ప్రయత్నం చేసింది ఒకటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇదైతే వినబడుతుంది. మొత్తంగా వీళ్ళు ఒకటి మీకు ఇంకో విషయం చూపెడతా. ఈ ముగ్గురికి సంబంధించి పోల్ పెట్టినాం మనం. ఆ పోల్ రిజల్ట్ ఎంత వచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక పని అయిపోతుంది. సో యుధిష్ఠిర వార్త ముగ్గురిట్లలో ఎవరు కావాలని చెప్పేసి మనం పోల్ పెట్టినాం. పోస్ట్ ఓకే. పట్టభద్రుల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఎందుకు కామెంట్ చేయండి. చిన్నమై లంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ, ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి. ఎంత ఉంది ఇది ఇక్కడ 47% చిన్నమై లంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ 25, ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి 29. సో చూస్తున్నాం మనం, అంటే టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే కనబడుతుంది ముగ్గురిట్లో. కాకపోతే ఇలా చిన్నమై లంజిరెడ్డి మనం ఇందాక మన అనాలిసిస్ ప్రకారం ఇక్కడ రిజల్ట్ కూడా అట్లే ఉంది. మనం చెప్పిన విధంగానే హోరాహోరీ పోరే అనబడుతుంది. మన అనాలిసిస్లో కూడా గదే ఉంది. రిజల్ట్ కూడా ఇప్పటివరకు ఓటేసిన వాళ్ళలో ఇంతమందిలో కూడా 47% చిన్నమై లంజిరెడ్డికి, 25% ప్రసన్న హరికృష్ణ, ఆల్ఫోర్ నరేందర్ రెడ్డికి 29% అయితే చూపెడుతుంది. సో ఇది ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి అనాలిసిస్ ఇది. సో ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరి గెలుపోవటములు ఎలా ఉండబోతున్నాయి. సో చూస్తున్నారు కదా. ఇది ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, చిన్నమై లంజిరెడ్డి వీళ్ళందరికి సంబంధించిన రైట్ బలాబలాలు అన్నీ చూపెట్టాం కదా. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇందాక నేను పోస్ట్ పెట్టిన దాంట్లో కూడా చెప్పిన కామెంట్ కూడా తెలియజేయండి. ఎవరు కోటేద్దాం అనుకుంటారు, ఎందుకు కోటేద్దాం అనుకుని. సో ఈ రకంగా చూసుకుంటే కొంత ఇప్పటివరకు అయితే చిన్నమై లంజిరెడ్డి కాస్త లీడ్లో ఉన్నట్టయితే కనబడుతుంది. ఆ తర్వాత ఈ వారం రోజుల గ్యాప్లో ఇంకా ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో కూడా సమీకరణాలు లెక్కలు తీసుకొని మళ్ళీ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.